వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగులైనా సరే తమ పే స్లిప్లను పేరోల్ హెర్బ్ సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై వీడియోల రూపంలో అవగాహన కల్పించడానికే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వలన యూట్యూబ్లో మన ఛానల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులు తమ పే స్లిప్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి మనం గూగుల్ సెర్చ్ బార్లో ముందుగా herb.apcfss అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేయగానే మళ్ళీ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద లాగిన్ పైన టచ్ చేయాలి. అలా లాగిన్ పైన టచ్ చేయగానే డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సిఎఫ్ఎంఎస్ ఐడి మీకు అవగాహన లేకపోతే పాత పే స్లిప్లో ఇది ముద్రించబడి ఉంటుంది. అక్కడ చూసుకొని మనం సిఎఫ్ఎంఎస్ ఐడిని రాసుకొని ఇక్కడ మనం సిఎఫ్ఎంఎస్ యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ దగ్గర సిఎఫ్ఎస్ఎస్ అన్ని స్మాల్ లెటర్స్ CFSS@123 అని టైప్ చేసి కింద సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో మనం చేయవలసింది ఏమీ లేదు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చేయవలసిందల్లా మనము టాప్లో సెర్చ్ బార్ పక్కన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి న్యూ ట్యాబ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ ట్యాబ్లో మనం చేయవలసింది ఏంటంటే న్యూ ట్యాబ్లో సెర్చ్ బార్లో పేరోల్ అని టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పేరోల్ వెబ్సైట్స్ సంబంధించినటువంటి లింకు మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది. ఆ లింక్ పైన టచ్ చేయాలి. ఆ లింక్ పైన టచ్ చేయగానే మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఒక పాపప్ వస్తుంది. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ దిస్ సర్వీస్ అని వస్తుంది. ఇక్కడ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కింద బ్లూ కలర్లో ఓకే అని ఉంటుంది కదా, ఓకే పైన టచ్ చేయాలి. ఈ విధంగా ఓకే పైన టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మన మొబైల్ ఫోన్లో బ్యాక్ బటన్ ఉంటుంది కదా, బ్యాక్ బటన్ను ఒకసారి టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే మళ్ళీ మనకు పాత మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో DDO కోడ్, మంత్ అండ్ ఇయర్, తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి అని కనిపిస్తాయి కదా. DDO కోడ్ మనకు అవసరం లేదు. మంత్ అండ్ ఇయర్ దగ్గర మనం ఏ మంత్ పే స్లిప్ కావాలంటే ఆ మంత్ పే స్లిప్ను సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకో. ఇయర్ ఆటోమేటిక్గా 2022 నుంచి ఈ వెబ్సైట్ ప్రారంభించబడింది కాబట్టి డిఫాల్ట్గా 2022 ఉంటుంది. ఆ విధంగా మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద సిఎఫ్ఎంఎస్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ఉన్నటువంటి సబ్మిట్ బార్ పైన టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే ఈ విధంగా కింద మనకు పే స్లిప్ సంబంధించిన వివరాలు డిస్ప్లే కావడం జరుగుతుంది. దీనిని ఈ బార్ని మనం ఫింగర్తో పట్టుకొని లెఫ్ట్ సైడ్కు స్లైడ్ చేస్తే చివరి వరకు ఇక్కడ చివరిలో మనకు వ్యూ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని కింద ఉన్నటువంటి గ్రీన్ కలర్ బాక్స్ పైన టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే మనకు పే స్లిప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిని మనము ఫింగర్తోని పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే గ్రీన్ కలర్లో మనకు డౌన్లోడ్ పే స్లిప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే మన మొబైల్ ఫోన్లో PDF ఫైల్లో పే స్లిప్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి డౌన్లోడ్ చేసిన కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. మళ్ళీ డౌన్లోడ్ అగైన్ పైన టచ్ చేస్తాను. టచ్ చేయగానే మన మొబైల్ ఫోన్లో ఏదో ఒక PDF రీడర్ ఓపెన్ అయ్యి దాని ద్వారా మనం పే స్లిప్ను ఇక్కడ చూసుకోవచ్చు. మరి దీనిని మనము వాట్సాప్ ద్వారా ఎవరికైనా పంపించుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, మెయిల్ ద్వారా ఎవరికైనా పంపించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.